రోహిత్ అన్న 52 మ్యాచ్లు కెప్టెన్సీ చేస్తే 42 మ్యాచ్లు గెలిపించిన, ఏషియా కప్ గెలిపించిన, టీ20 వరల్డ్ కప్ గెలిపించిన. అలాంటిది నేనే టీ20 స్క్వాడ్లోకి వెళ్ళి బయటికి వస్తా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కయ్యి ధోని అన్న 6 టీ20 వరల్డ్ కప్లు కెప్టెన్సీ చేస్తే ఒకసారి గెలిపించిండు. విరాట్ కోహ్లీ ఒక టీ20 వరల్డ్ కప్ కి కెప్టెన్సీ చేస్తే సూపర్ 12 అనే ఆగినాం. నేను 2 సార్లు టీ20 వరల్డ్ కప్లల్లో కెప్టెన్సీ చేస్తే ఒకసారి గెలిపించిన. కానీ నువ్వు మాత్రం ఒక్కసారి కెప్టెన్సీ చేసే గెలిపించినవు. ముఖ్యంగా ఏషియా కప్లా పాకిస్తాన్ని 3 మ్యాచ్లు ఓడించి గెలిపించినవు. ప్రతి మంచి విషయం ముగింపుకు రావాల్సిందే. అట్లనే నీ మంచి చాప్టర్ కూడా అయిపోయింది. కొత్తగా కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్కి మనం ఎంకరేజ్మెంట్ ఇచ్చి వరుసగా 3వ టీ20 వరల్డ్ కప్ గెలిచేటట్టు చేయాలి. రోహిత్ అన్న, నువ్వు ఒకటి గమనించినావా? నేను డొమెస్టిక్లా ముంబైకే ఆడతా, నువ్వు ముంబైకే ఆడతావు, మన అయ్యర్ కూడా ముంబైకే ఆడతాడు. ఇండియాకి టీ20 ఇంటర్నేషనల్స్లలో కెప్టెన్సీ చేసిన లాస్ట్ 3 ప్లేయర్స్ ముంబై నుంచే. అట్లుంటది తమ్ముడు మరి ముంబైతోని. కోహ్లీ అన్న, శ్రేయస్ అయ్యరు 498 రన్స్ కొడితే నేను 500+ రన్స్ కొట్టిన. అయ్యర్ స్ట్రైక్ రేటు 168 అయితే నాది 192. అయ్యర్ లాస్ట్ 3 సీజన్లలో ఒక్క ట్రోఫీ మాత్రమే గెలిస్తే నేను లాస్ట్ 2 సీజన్లలో బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలిపించిన. అలాంటిది కెప్టెన్సీ సంగతి వదిలేసే అన్న, నన్ను ప్లేయర్గా కూడా స్క్వాడ్లోకి తీసుకోలేదు. నీకు కూడా టైం వస్తుంది తమ్ముడు, నువ్వు డిసప్పాయింట్ కావద్దు. 10 టీంలు ఉన్న కురుక్షేత్రంలో బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలిపించినాక కూడా టీంలో ప్లేస్ రాకపోతే ఇంకెప్పుడు వస్తుందన్నా? తమ్ముడు, క్రికెట్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. నువ్వు ఆర్సీబీ టీంలోకి ఎట్లా వచ్చినావు? ఇంజురీ రిప్లేస్మెంట్గా వచ్చి కెప్టెన్ అయి 2 బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలిపించినావు. ఇండియన్ టీంలో కూడా అదే జరుగుతుంది కావచ్చు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయంటానవన్నా? చేసేదేం లేదు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ దుమ్ము లేపుకుంటా పో గంతే. మరి నా పరిస్థితి ఏంది? ముంబైని 3 ట్రోఫీలు గెలిపించిన, ఆర్సీబీని బ్యాక్ టు బ్యాక్ 2 ట్రోఫీలు గెలిపించిన. బ్యాట్స్మెన్లు నా బౌన్సర్లని బ్యాట్తో కూడా టచ్ చేయలేకపోయిల్లు. అవసరమైనప్పుడు మన టీంని బ్యాటింగ్తో కూడా గెలిపించిన. ఇంకా టీమిండియాలోకి ఎంట్రీ చేయడానికి నేనేం చేయాలి? కృణాలు, నీకు కూడా టైం వస్తుంది. నువ్వు కూడా పాటిదర్లాగానే వెయిట్ చేయాలి. వాస్తవం చెప్పాలంటే మన కృణాల్ పాండ్యాకి అక్షర్ పటేల్ ప్లేస్లో ఛాన్స్ దొరకాలి. బ్యాటింగ్ పిచ్ల మీద బౌలింగ్ చేసుకుంటా వికెట్లు తీయడమే కాకుండా పవర్ ప్లేల డెత్లా బౌలింగ్ చేసుకుంటా 8 కంటే తక్కువ ఎకనామీ రేట్తో బౌలింగ్ చేసినా మన భూవికి కూడా ఛాన్స్ దొరకలేదు. స్క్వాడ్ సెలెక్షన్ విషయంలో మన ఆర్సీబీ ప్లేయర్స్కి అన్యాయం జరిగిందన్న. పాటిదర్ బ్రో, నీ ఏజ్ 33, కృణాల్ ఏజ్ 35, నా ఏజ్ 36. మేబీ మన ఏజ్ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకొని మనల్ని స్క్వాడ్లో సెలెక్ట్ చేయనట్టున్నారు. ఏజ్ 35 దగ్గరికి వస్తే ముసలోళ్ళు అయిపోయినట్టేనా? అట్లా అనుకుంటే 40 దగ్గరికి వచ్చిన మన కోహ్లీ అన్న, రోహిత్ అన్న ఆడతలేరా? మీరు డొమెస్టిక్లో కూడా గిదే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటా పోలి ఖచ్చితంగా మీకు అవకాశం దొరుకుతుంది. వైభవ్ తమ్ముడు, టీమిండియాకి సెలెక్ట్ అయిన యంగెస్ట్ ప్లేయర్గా రికార్డు సృష్టించినవు. కంగ్రాచులేషన్స్ తమ్ముడు. థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు ఐపీఎల్లో 776 రన్స్ కొడితే అలా 684 రన్స్ 4లు 6లతోనే కొట్టిండు. గిల్లు, సాయి సుదర్శన్ నాలాంటి కన్సిస్టెంట్ ప్లేయర్లు ఉండగా కూడా 230+ స్ట్రైక్ రేట్తో ఆడుకుంటూ ఆరెంజ్ క్యాప్ గెలుచుడంటే మామూలు విషయం కాదు తమ్ముడు. ఐపీఎల్లో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసిండు. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఏం చేస్తాడో ఇక తమ్ముడు. చేసేదేం లేదన్నా, ఛాన్స్ దొరికితే దుమ్ము రేపుడే. అభిషేకు, మనం ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా గానీ నీ ప్లేసుల్లో నా ప్లేసుల్లో వైభవ్ తమ్ముడు ఫిక్స్ అయిపోతాడు. ఆ భయం నాకు కూడా ఉన్నది శాంసన్ అన్ను. అయినా ఈ ఐపీఎల్ సీజన్లో వైభవ్ తమ్ముని తర్వాత 200+ స్ట్రైక్ రేట్తో 500 రన్స్ కొట్టింది నేను ఒక్కనే. నా స్పాట్కి ఏం ప్రాబ్లం లేదు. నువ్వే ఒక మ్యాచ్లో సెంచరీ కొడితే 2-3 మ్యాచ్లల్లో బిస్కెట్ అవుతావు చూసుకో. ఇక ఇప్పుడు అట్లా ఆడితే కథ నడిచేటట్లేదు తమ్ముడు. ఖచ్చితంగా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్లు చేయాల్సిందే. అందరూ పాటిదర్కి ఛాన్స్ దొరకలేదు అంటారు కానీ గిల్లుకు ఛాన్స్ దొరకలేదని ఎవరన్నా అంటారా? 2023లో 890 రన్స్ కొట్టిన జీటీ ఫైనల్కి పోయిందంటే దానికి కారణం నేనే. లాస్ట్ సీజను 650 రన్స్ కొట్టి ప్లే ఆఫ్స్కి తీసుకొచ్చిన. ఇక ఈ సీజన్ ఏకంగా 732 రన్స్ కొట్టి గుజరాత్ టైటాన్స్ ని ఫైనల్స్ కూడా తీసుకొచ్చిన. స్ట్రైక్ రేట్ కూడా 150+ ఉండే. కెప్టెన్సీ ఇయ్యకపోయినా పర్వాలేదు, కనీసం ప్లేయర్ గానన్నా తీసుకోవచ్చు కదా. ఇక్కడ ట్రోఫీలు గెలిచి 200+ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నా నాకే దిక్కులేదు కానీ నీకు ప్లేస్ కావాలనా? అయినా టెస్టులలో నువ్వే కెప్టెన్సీ చేస్తాను, వన్డేలలో నువ్వే కెప్టెన్సీ చేస్తాను, టీ20లలో కూడా నువ్వే చేస్తావా? మరి మేమందరం ఎటుపోవాలి? విరాట్ కోహ్లీ అన్న 3 ఫార్మాట్లలో ఆడలేదా? మన కేఎల్ రాహుల్ అన్న 3 ఫార్మాట్లలో ఆడలేదా? అంతెందుకు మన రోహిత్ అన్న కూడా 3 ఫార్మాట్లలో ఆడిండు. నేనేమన్నా పంత్ లెక్క టీ20లలో టెస్టులలో టీ20లు ఆడతానా? ఏ ఫార్మాట్కి తగ్గట్టు ఆ ఫార్మాట్గా గింత కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్లు ఇస్తుంటే నన్ను ఎందుకు తీసుకుంటలేరని అడిగే హక్కు నాకు లేదా? మధ్యలో నన్ను ఎందుకు తీసుకొస్తాను గిల్లు? అటు చేసి టెస్ట్ ఫార్మాట్ కూడా ఆడనీయకుండా చేస్తారా ఏంది? గిల్లు, నువ్వు కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్లు చేస్తాను, కానీ ప్రస్తుతం ఉన్న టీ20 ఫార్మాట్కి నువ్వు ఆడే 160+ స్ట్రైక్ రేట్ సరిపోదు.
మినిమం 190, కుదిరితే 200+ ఉండాలి. అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఐపీఎల్ 700+ రన్స్ చాపుతా. నన్ను T20 టీంలోకి రాకుండా ఎవరు ఆపుతారో చూస్తా. తిలక్ బ్రో, ఎట్టకేలకు ఇండియన్ స్క్వాడ్లో మన ఇద్దరం తెలుగు ప్లేయర్లా ఉన్నాం. వట్టిగా ఉండుడే కాకుండా నువ్వైతే ఏకంగా వైస్ కెప్టెన్ కూడా అయినావు. కంగ్రాచులేషన్స్ తిలకు. నీకు కూడా వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ టీం ఎన్కేఆర్. నేనన్నా T20 ఫార్మాట్లనే వైస్ కెప్టెన్ అయినా, కానీ నువ్వు మెల్లగా అన్ని ఫార్మాట్లకు ఆడుతున్నావు కదా. ఏం చేస్తాం ఇక, మెల్లగా అన్ని ఫార్మాట్లల్లా మన తెలుగు వాళ్ళ సత్తా ఏందో చూపియాల్సిందే. తిలక్ తమ్ముడు, మెల్లగా ఇండియన్ టీంకి వైస్ కెప్టెన్ అయినావు. దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ మన ముంబై ఇండియన్స్కి కెప్టెన్ నువ్వే ఉన్నట్టున్నావు కదా. ఏదో నీ బ్లెస్సింగ్స్ అన్నా. నా వెనుక నువ్వు ఉన్నంత వరకే తగ్గేదే లేదు. నీ వెనుక నేను ఉన్నా కదా తమ్ముడు, చెలరేయిపో. కొన్ని రోజులు ఆగు, మన ముంబై ఇండియన్స్ టీంని కూడా నీ చేతిలో పెడతా. ఏదైనా ప్లేయర్కి ఇంజురీ అయితే మళ్ళీ ఇంటికి పోయి నేషనల్ క్రికెట్ అకాడమీకి పోయి డొమెస్టిక్లు ఆడి మళ్ళీ ఇంటర్నేషనల్స్కి వస్తారు. కానీ నీ పని మంచిగున్నదివే హర్షిత్ రానా. ఎట్లా ఇంజురీతో బయటికి పోయినావో అట్లనే రికవర్ అయ్యి మళ్ళీ డైరెక్ట్ టీంలోకి వచ్చినావు. అట్లుంటది హర్షదీపు. మరి మనతోని తిలక్ వర్మ వెనుక రోహిత్ అన్న ఉంటే నా వెనుక గంభీర్ అన్నున్నాడు. నో బడీ కెన్ స్టాప్ మీ. నాదేముంది తమ్ముడు, నువ్వు బ్యాటింగ్ బౌలింగ్ మంచిగా చేసే ఒక చక్కటి ఆల్రౌండర్వి. నిన్ను మన టీమిండియాకి ఇంకో ఆల్రౌండర్ని చేస్తా. బిష్నాయి, నిన్ను రాజస్థాన్ రాయల్స్లోనే ఆడియలేదు. నువ్వు సడన్ గా టీమిండియాలకి ఎట్లా ఎంట్రీ ఇచ్చినావు నాకు కూడా అదే అర్థం అయితే లేదు. కానీ ఛాన్స్ అయితే దొరికింది కదా, దుమ్ము రేపుడే. టీంలకి కొత్తగా ఎవరు ఎంట్రీ ఇచ్చినా గానీ ఫస్ట్ కూడా వీకేది నన్నే. ఫస్ట్ హాఫ్లో అన్ని మ్యాచ్లు ఓడిపోయిన కోల్కతా నైట్ రైడర్స్ని నా ఫీల్డింగ్ తోని బ్యాటింగ్ తోని సెకండ్ హాఫ్లో ఎక్కడికో తీసుకుపోయినా. అలాంటిది ఉట్టి పుణ్యానికి నన్ను డ్రాప్ చేసిళ్ళు. రింకు తమ్ముడు, నువ్వు బాధపడుట్లో అర్థం ఉన్నది. మళ్ళా కంబ్యాక్ ఇత్తవుది. మళ్ళా కంబ్యాక్ ఇచ్చినాక ఎవరైనా కొత్త ప్లేయర్ వస్తే మళ్ళీ నన్నే బయటికి పంపిస్తారు. గాడ్ మస్ట్ బి క్రేజీ. అయ్యరు అటు ఇటు చేసి 2 సంవత్సరాల తర్వాత T20 టీంలకు కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా కెప్టెన్ కూడా అయిపోయాను. 2024లో నేను గెలిపించిన, 2026లో మన స్కై గెలిపించిండు, 2028లో నువ్వు గెలిపియాల్సిందే. వరుసగా 3 సార్లు T20 వరల్డ్ కప్ గెలిచి మనం చరిత్ర సృష్టించాలి. చరిత్ర సృష్టించాలన్నా మనమే, దాన్ని తిరగా రాయాలన్నా మనమే. ఈ అయ్యర్ ఎలాగోలా మెల్లగా ఆడుకోవడం పోవడానికి రాలేదు. టీమిండియాని ఏలడానికే వచ్చిండు. చూస్తారు కదా ఇప్పటి నుంచి ఈ అయ్యర్ ఆడించే ఆట. ఓకే అయ్యరు, టీమిండియాని టాప్ పొజిషన్లో పెట్టి నీకు అప్పగిస్తున్నా. నువ్వు కూడా దాన్ని అక్కడనే ఉంచాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. ఐర్లాండ్తో జరగబోయే 2 T20లు, తర్వాత ఇంగ్లాండ్తో జరగబోయే 5 T20లు క్లీన్ స్వీపు. ఇక గ్రౌండ్లో చూడుల్లి ఈ అయ్యర్ ఆడించే ఆట. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇవాళ సాయంత్రం 2వ ఛానల్లో టెస్ట్ మ్యాచ్కి సంబంధించిన స్పూఫ్ అయితే వస్తుంది. అది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. మన 2 ఛానల్స్లో ఏ ఛానల్లో వీడియో పెట్టినా కానీ ఆ లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. మన వీడియో అప్డేట్స్ మీకు ఎప్పటికి వస్తూనే ఉంటాయి. ఇక మనలాగానే స్పూఫ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. మనం ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే రెడీ చేసినాం. ఇక ప్రస్తుతం సెలెక్ట్ అయిన T20 స్క్వాడ్ గురించి మాట్లాడుకుంటే అంతా బాగానే ఉంది, కానీ రజత్ పాటిదార్, కృణాల్ పాండ్యా అండ్ భువనేశ్వర్ కుమార్ ఈ ముగ్గురు టీంలో ఉంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. ఏజ్ని ఎప్పుడు క్రైటీరియాగా తీసుకోవద్దు. నా ఉద్దేశంలో ఇప్పుడున్న యంగ్ ప్లేయర్స్ కి ఒక వరల్డ్ కప్ ఆడడానికో లేకుంటే ఏదైనా మేజర్ లీగ్ ఆడడానికో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ అండ్ డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ చాలు. ఎందుకంటే ఐపీఎల్ కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ లీగే. సో అక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్స్ ఎనీ టైం ఇండియాకు కూడా ఇవ్వగలుగుతారు. సో యంగ్ ప్లేయర్స్ కి రన్ ఇవ్వాలన్న అవకాశంతోని మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ భూవి, కృణాల్, రజత్ లాంటి ప్లేయర్స్ ని బయట కూర్చోబెట్టడం అయితే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ప్రస్తుతం ఆ టైంకి ఎవరు పీక్ ఫామ్ లో ఉంటే వాళ్ళని ఉపయోగించుకొని ఎన్ని మ్యాచెస్ వీలైతే అన్ని మ్యాచెస్ గెలవడమే లక్ష్యంగా ఉండాలి. నా ఉద్దేశంలో హర్షిత్ రాణా ప్లేస్ లో భువనేశ్వర్ కుమార్, శివం దుబే లేకపోతే అక్షర్ పటేల్ ప్లేస్ లో కృణాల్ పాండ్యా అండ్ రజత్ పాటిదార్ని తీసుకుంటే బాగుండేది. ఎనీవే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం ఇండియన్ టీంలో 3 బెస్ట్ T20 టీమ్స్ని సెలెక్ట్ చేయొచ్చు కాబట్టి వాళ్ళు ఏ టీంని సెలెక్ట్ చేసినా అది బాగానే అనిపిస్తుంది. బట్ బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్లో ట్రోఫీలు గెలుస్తున్న ప్లేయర్స్ని సెలెక్ట్ చేయకపోవడం నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.